యాక్చువల్లీ ఏం జరిగింది సార్? నే 2 పెగ్గులేసి నా రూముకు నిద్రపోవడానికెళ్ళాను. అప్పుడెవరో నా వెనకాలొచ్చి చాలా బలంగా నా తల మీద కొట్టారు. అప్పుడు మీరెక్కడున్నారు? నేను నిద్రపోతూ ఉన్నాను. ఏదో శబ్దం వినిపించింది. వచ్చి చూస్తే హలో హైసెక్, మేడం, ఎక్కడున్నారు? నేను ఇక్కడే బయట ఉన్నాను మేడం. లోపలికి రండి. ఓకే మేడం. ఎస్ మేడం. ఐసెక్, ఇది ఒక అటాక్ లాగా తెలుస్తోంది. సో ఒక్క చోటు కూడా వదలకుండా మొత్తం సర్చ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ చేయకూడదు. ఓకే ఇది మేడం. నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. నేను కూడా ఈ ఫ్లాట్లోనే ఉంటున్నాను. నేనుండే ఫ్లాట్లో ఇలాంటివన్నీ జరిగాయంటే నేను అసలు ఊరికే వదిలిపెట్టను. సీసీటీవీ ఫుటేజ్ బాగా చెక్ చేయండి. ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరెవరు వచ్చి వెళ్లారు అని మీరు బాగా అనలైజ్ చేయండి. ఓకే? షూర్ మేడం. షరీన్, ఐసెక్ ఇక్కడ అన్ని చెక్ చేస్తారు. నువ్వు కాస్త హెల్ప్ చేయమ్మా. సరే. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఈ అమ్మాయి ఎలాంటిది? చూడండి, ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. నా విచారణలో తనంత అమాయకురాలు కాదనిపిస్తోంది. షీఈ్ వెరీ బోల్డ్. నా ఊహ లాంటిది. పోలీస్ మైండ్ కదా. మేడం, ఎనీ హోప్? నేను చెప్తాను. మ్యామ్, ఎస్, టెల్ మీ. చెప్తే నమ్ముతారా అని తెలీదు. నీకేదైనా అనిపించిందంటే ఏం మొహమాట పడకుండా అంతా చెప్పు. మ్యామ్, అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకొక నెగటివ్ ఫీల్ ఉంది. ఐ మీన్, దెయ్యం, భూతం, పిచాచి అలాగేదో అనిపిస్తుంది. ఇంతవరకు ఇలాంటి వాటికి నేను భయపడలేదు. కానీ ఇప్పుడేంటో తెలియట్లేదు. సమ్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్. నేను దీని గురించి చెప్పేటప్పుడు నన్ను ఒక పిచ్చిదాన్ని చేసేశారు. ఇంతవరకు అంతా ఇల్యూషన్ గానే ఉండింది. కానీ ఇప్పుడు ఆయన మీద జరిగిన ఈ అటాక్. ఏ కమాన్, వాట్ ఏ ఫులిష్నెస్! ఈ కాలంలో ఇలాంటివి ఎవరైనా నమ్ముతారా? ఓకే, నువ్వు చెప్పేవని నేను నమ్ముతాను. బట్ మీ హస్బెండ్ పైన జరిగిన అటాక్ ఎఫ్ఐఆర్లో నువ్వు చెప్పిన కథని రాయడం కుదురుతుందా చెప్పు? ఇలా చూడు షరీన్, నువ్వు ఈ కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా మేము ఈ కేసుని ఎలాగైనా టేకప్ చేస్తాం. ఎందుకంటే ఫ్లాట్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ అటాక్ చేసింది దొంగ అయ్యుంటే రేపు ఇంకొక ఫ్లాట్లో దొంగతనం చేయరని ఏంటి నమ్మకం? అందువల్ల ఇలా నెగటివ్గా ఆలోచించడం మానుకో షరీన్. మేడం, ఈవిడ కంప్లైంట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు, కానీ ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తానని చెప్తున్నారు. ఓకే, అలా అయితే మనం వెళ్దాం. ఓకే మేడం. సార్, నేను చెప్పాను కదా, ఇది అసోసియేషన్కి సంబంధించిన విషయం. నేను కల్పించుకోకుండా ఉండలేను కదా. అది మాత్రమే కాదు, అటాక్ చేయడానికి వచ్చిన వాడు ఈయనే టార్గెట్ చేశాను ఏంటి గ్యారంటీ? ఆ సమయంలో కరెంట్ కూడా రైట్, అదే నేను చెప్పబోతున్నాను. ఈయనకి పక్క ఫ్లాట్లోనే నేను కూడా ఉంటున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్కి శత్రువులు ఉన్నారా అని అడగటంలో అర్థం లేదు. సో అదెవరో కనిపెట్టి తీరాలి. ఓకే, బయలుదేరదాం. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయలుదేరుతాను.
ఆహా, ఇప్పుడే నువ్వు లేచొస్తున్నావా పాపా? ఏమైంది? మూడప్లా ఉన్నట్టున్నావు, సరిగ్గా నిద్రపోలేదా? హలో, ఏమైంది నీకు? నిద్రొస్తే వెళ్ళి పడుకోవచ్చు కదా. నేను పనంతా పూర్తయిపోయిన తర్వాత చెప్పేసి వెళ్తాను, సరేనా? అదంతా ఏమీ లేదక్కా. మాత్రలు వేసుకుంటున్నాను కదా, అందుకే తల నొప్పిగా ఉంది. అన్నీ మన మంచికేనే అని అనుకో పాపా. మంచి కోసమన్నా అన్నారు. నేను ఎందుకు పుట్టేనా అని నాకే అర్థం కావట్లేదు. మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి వెళ్ళాను. ఆహా. మీతో కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడాలి. ఆ, ఐసు ఇప్పుడు మీరెక్కడున్నారు? నేను ఇప్పుడు ఆఫీస్కే వస్తున్నాను మేడం. ఓ, నేను కూడా. ఐసెక్, ఒకటి చేయండి. మీరు ఆఫీస్కి రావడానికి ముందే మన కాఫీ షాప్ దగ్గరకు వచ్చి నించోండి. ఈ విషయాన్ని బయటే ఓకే మాట్లాడుకోవాలి. మేడం, ఓకే. ఐసెక్, ఆఫీసులో మా ఫ్లాట్లో జరిగిన విషయం గురించి వేరెవరికీ తెలియకూడదని నేనెందుకు చెప్పానో తెలుసా? నేనొక లేడీ ఆఫీసర్ కావడం వల్ల నా తెలివితేటలకి చాలా మంది కుళ్ళిపోతూ మన ఆఫీసులో చాలా మంది ఉన్నారు. ఏ ఒక్కడి దొరికినా చాలు. అవును, తెలుసు మేడం. అందుకనే ఈ కేసుని చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని మీకు తెలుసు కదా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సరిగ్గా ఆ ఫ్లాట్లోనే ఉంటున్నారని తెలియకుండా ఒక వెధవ, లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక క్రిమినల్, ఇలాంటి వాళ్లే ఈ పని చేసుంటారు. అవును, వెళ్ళిన విషయం ఏమైంది? మేడం, అది మీరు అనుమానించినట్టుగానే ఆ అమ్మాయి అటాక్ జరిగిన సమయంలో అక్కడ లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆ అమ్మాయి తన రూమ్లో నిద్రపోతుంది. శబ్దం వినే వచ్చుండొచ్చు కదా. హా, ఈ విషయం ఆ అమ్మాయి నాకింతకు ముందే చెప్పింది. అదే మేడం, నేను ఆ అమ్మాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను మేడం. ఆ అమ్మాయి గురించి మంచి రిపోర్ట్ ఏం దొరకలేదు. కానీ వీటన్నిటిని బట్టి చూస్తే ఈ అటాక్కి సంబంధించి ఒక్క క్లూ కూడా లేదు. వాళ్ళ నాన్న వాళ్ళకి తెలియకుండా చాలా వ్యాపారాలు చేశారు. అందుకని ఈ అమ్మాయే ఆ కుటుంబాన్ని చూసుకుంది. అది కాకుండా ఈ అమ్మాయికి ఒక లవ్ అఫేర్ ఉండేది. దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కుటుంబం పరువు మొత్తం పోయింది. ఆ తర్వాతే మీ పక్కింటైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నేనేమనుకుంటున్నానంటే, ఆ ఫ్లాట్లో ఉండేవాళ్ళు, లేదంటే ఆ ఫ్లాట్లో అన్ని విషయాలు తెలిసిన వారై ఉండాలి. సెక్యూరిటీ ఉండి ఇలా జరిగింది అంటే హ్మ్. మేడం, నేను దీన్ని వేరే యాంగిల్లో ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి హస్బెండ్ గురించి
మనం వేరే యాంగిల్లో వెళ్తే ఎలా ఉంటుంది? అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. దాని గురించి ఏమీ ఆలోచించకండి. నా డౌట్ అలాగే మీ డౌట్ రెండూ కూడా వేరే డైరెక్షన్లో ఉన్నాయి. దాని క్లారిఫికేషన్ అన్ని ఇన్ఫర్మేషన్లు దొరికిన తర్వాత చూద్దాం. ఫస్ట్ వన్, ఎంత త్వరగా కుదిరితే ఆ నెంబర్ని కనిపెట్టండి. అందుకు మనం వాళ్ళ వెంట వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు మర్డర్ చేయాలని గాని ప్లాన్ చేసుంటే నిన్న చేసిన వాళ్ళ అటాక్ ఫెయిలియరే. సో తను మళ్ళీ వస్తాడు. తను అనుకున్నది సాధించడానికి ఖచ్చితంగా వస్తాడు. ఆ క్షణం ఖచ్చితంగా దొరికిపోతాడు. మన దగ్గరున్న అన్ని ప్రశ్నలకి జవాబు వాడి దగ్గర దొరుకుతుంది. మీరు చెప్పిందంతా కరెక్టే మేడం, కానీ నా అనుమానం వేరే రూట్లో వెళుతుంది. చెప్పండి. ఇలా ఉన్న కొన్ని చోట్లలో మిగతా వాళ్ళతో ఎలాంటి కనెక్షన్ లేని కొన్ని కుటుంబాల్లో సైతాన్ సేవలు జరుగుతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని చోట్లలో జరిగే గ్యాంగ్ హత్యలు దీనికి సరైన ఉదాహరణ. కొద్ది రోజుల క్రితం మన పక్కూరులో జరిగిన ఒక మర్డర్ కేస్. కష్టపడుతున్న కుటుంబాల్లోంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లి సైతానికి సేవలు చేసుకుంటున్నానని చెప్పుతూ తిరుగుతున్న ఒక గ్యాంగ్ ఇక్కడ పనిచేస్తుంది. దాంతోపాటు దీన్ని పోల్చి చూస్తే వాట్ ఏ పులిష్నెస్ ఐసెక్. దానికి దీనికి ఏంటి సంబంధం? అది కాదు మేడం, నేను నా ఒపీనియన్ చెప్పాను. ఓకే, కమ్ టు ద మ్యాటర్. చెప్పండి మేడం. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసారా? చూశాను మేడం. మేడం, ఈ సీసీటీవీ కెమెరాలో అతని రూపం తెలియలేదు. ఇలా చూసారా, ఇటువైపు వాడు వచ్చినా కూడా బయటున్న కెమెరాలో వాడు దొరికేవాడు, కానీ కరెంటు పోతే వాడు మనకు దొరికేవాడు కాదు. అవును, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఐసెక్? త్వరగా వచ్చి అటాక్ చేసి దాక్కున్నాడా? ఆ అమ్మాయి చెప్పిన కొన్ని వివరాలన్నీ కలిపి చూస్తుంటే అదొక గోస్ట్ కూడా అయ్యుండొచ్చు. కమాన్ ఐసెక్, ఆ లాస్ట్గా ఉన్న పాయింట్ చెప్పావు చూసావా, కరెంట్ పోయిందని. అటాక్ జరిగిన సమయంలో బయటున్న సీసీటీవీ ఫుటేజ్లో తను లేడు. అవును మేడం, అది కాకపోతే వాడి వన్ ప్రీ ప్లానింగ్, లేకపోతే వాడికి లక్. మీరు చెప్పినట్టుగా మర్డరే వాడి లక్ష్యం అయితే వాడు మళ్ళీ వస్తాడు. వచ్చాడంటే వాడు అస్సలు తప్పించుకోలేడు. ఎస్ కానిస్టేబుల్, ఆ ఫ్లాట్లో ఉన్న సెక్యూరిటీని విచారించండి. వద్దు మేడం, అది నేను డీల్ చేస్తాను. ఓకే. ఆ, నువ్వు ఇక్కడ పనిలోకి చేరి చాలా కాలమైందా? లేదు సార్, ఒక నెలే అయింది. నేను వేరే వాడికి బదులుగా వచ్చాను. మ్మ్. మీరు ఈ ఫ్లాట్ అయినా? కాదు, నేను పోలీస్. సరే కానీ నువ్వే కదా ఆ ఫ్లాట్లో ఉన్న ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేసావు? నేను అలాంటి వాడిని కాదు సార్. ఆవిడే నన్ను చూసి భయపడింది. పర్వాలేదు, నేను ఊరికే అడిగానులే. తర్వాత కొన్ని విషయాలు నిన్ను అడిగి తెలుసుకుందామనే నేను ఇక్కడికి వచ్చాను. మ్మ్. ఇక మీదట నువ్వు ఏం చేస్తావంటే నీ 2 కళ్ళు ఆ 9B ఫ్లాట్ మీదే ఉండాలి. అనుమానాస్పదంగా నీకు ఆ ఫ్లాట్లో ఏదైనా అనిపిస్తే ఇది నా నంబర్, వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఇది ఎవరికీ తెలియకూడదు. మ్మ్. పాపా, నేను భోజనం అంతా సర్ది పెట్టాను, మర్చిపోకుండా తిను. నేను బయలుదేరుతున్నాను, సరేనా? ఆ, నేను తీసుకుని తింటానక్కా.
జరుగుతుందండి? తలుపు తెరవమంటున్నానా? ఏమైంది? ఏం జరిగిందండి? ఏమైంది? అది నువ్వెళ్ళి తలుపు తెరు. అయ్యో, నీకేమైందయ్యా? అయ్యో, దెబ్బ కూడా తగిలింది. నాకేమీ కాలేదు. బాగా బ్లీడింగ్ కూడా అయింది. కూర్చో కూర్చో, భద్రం. ఇలా చూడమ్మా, ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఆ, ఐసెక్ వాడిని తీసుకురండి. ఓకే మేడం. ఆరాయిట్ నువ్వు నీ గడ్డం వాలకం చూడు. ఐసెక్ కూర్చోరా. వాడిని కూర్చోబెట్టు. రేయ్, కూర్చోమంటున్నానుగా. వాళ్ళకి నీ దగ్గర ఉన్న పైపు దిగి ఎవరికి తెలియకుండా వెళ్తున్నావు కదా. షరీన్, ఏం వీడు నీకు చేస్తున్నావు తెలుసా? తెలుసు, కానీ నువ్వేమి మాట్లాడకు. మేడం, తను కూడా వీడితో కలిసి డ్రామాలు ఆడుతుంది మేడం. ఈ అమాయకుడిని పట్టుకొని మీరు హత్య చేయాలని నిర్ణయించుకున్నారా? నువ్వెక్కువ నటించుకో, నిజం చెప్పవే. మీ ఇద్దరి మధ్యన ఇంకా సంబంధం ఉందా? చెప్పవే. తనే వడకండి, తనకేవి తెలియదు. ఏంటి? రే నుంచోరా. తనకేం తెలియదు సార్. మీరే అనుకుంటున్నట్టు కాదు సార్. నిజానికి తను చాలా పాపంగా. ఐసెక్, వాడిని మాట్లాడనివ్వండి. 4 తగిలిస్తే నిజం చెప్తాడు మేడం. అవళ సమస్య అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళుతూ ఉన్నాను. ఆగా ఆగా ఆగా. మీరందరూ ఎవరు? నువ్వు మీరెందుకని చాలా ప్రాబ్లం షోక్ చేస్తున్నారు? చూపిస్తున్నావు కదా, నిన్ను అసలు రేయ్, ఇవాళ ఎవరు? ఏం చేస్తారో తిరునల్లూరు జిల్లాకి చెందిన 4గురిని ఒకేలాగా హత్య చేశారు. సాతాన్ సేవలకు చెందిన వాళ్లే ఇది చేసుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో దూరంగా మారుమూల ఉన్న ఈ సాతాన్ సేవ ఇప్పుడు మన ఊర్లో మాత్రం కాకుండా ఎన్నో ఊర్లలో కనిపిస్తున్నాయి. ఇందువల్ల ప్రజలు భయభ్రాంతికి గురయ్యారు. మేము అనుకుంటే మాకు తగిన విధంగా ఈ ప్రపంచాన్ని మారుస్తామని సాతాను సేవకులు చెప్తున్నారు. కానీ సాధారణమైన మనుషులు సాతాను సేవకుల మాటలు నమ్మి వాళ్ళ వలలో పడితే తర్వాత వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతాయి. ఆస్టర్ ప్రొజెక్షనే ఇది చేసుంటారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. మనం శరీరం నుంచి ఆత్మని విడదీసే ఈ టెక్నిక్ నే ఆస్టర్ ప్రొజెక్షన్ అని చెప్తున్నారు. ఆత్మని మన శరీరం నుంచి బయటికి తీసి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లి అక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మళ్ళీ ఆత్మని శరీరంలోకి తీసుకొచ్చి దాని ప్రకారం పనిచేయడం, ఇదే దాని కాన్సెప్ట్. పురాతన కాలం నుంచే ఈ పద్ధతిని వెంబడిస్తూ ఇంతవరకు ఉన్నారు. ఇప్పుడు ఇది మన దేశంలో కూడా జరుగుతూ ఉంది. హలో హలో హలో. హే, నీకు వినిపిస్తుందా? ఏదో ఒకటి మాట్లాడు. హలో, నీకు వినిపిస్తుందా? ఆ రోజు సమస్య అయిన తర్వాత నేను ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళు నన్ను మళ్ళీ వచ్చి కొట్టారు. హలో, నువ్వేంటి మాట్లాడలేదు? హలో హలో. నేను 4 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఏంటి నువ్వేం మాట్లాడలేదు? హలో షరేన్, నువ్వు లేకుండా నేను బతకలేను. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. హలో, నువ్వేమంటున్నావు? నీకు పెళ్ళైపోయిందా? నువ్వు ఎందుకే పెళ్ళికి ఒప్పుకున్నావు?
ఏంటి నీ పరిస్థితి? నాకు కోపం తెప్పించడానికి ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు నాతో ఇప్పుడే రావాల్సిందే. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. షెరీన్, మా నాన్న అప్పు కోసం నన్ను ఇక్కడ అమ్మేశారా? నాకేమీ అర్థం కావట్లేదు. నా ఫోన్ పెట్టే, నాకు ఇంక మీదట కాల్ చేయకు. ఛ! നമ്മൾ വൈകിപ്പോയി ഒരുപാട്. ఐసెక్, తీసుకువెళ్ళండి ఇతన్ని. వదరా. వద్దక్కర్లేదు, నాకు ఏ సమస్య లేదు. అదంతా మేం చూసుకుంటాం సార్. సార్, ఇదొక అటెంప్ట్ మర్డర్. దీనికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. వీడిని స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. పదరా, పదరా. సరే, వెళ్ళొస్తాను. మనస్ఫూర్తిగా నీకు నేను నచ్చలేదని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో అప్పుడే మన జీవితం మొదలవుతుంది. నిన్న జరిగిన ఆ సంఘటన నిన్ను డిస్టర్బ్ చేసింది కదా? లేదు, అలాగంతా ఏమీ లేదు. నేనెప్పుడూ కోరుకున్నదేది నాకు దక్కిందే లేదు. అందుకే నేను ఆశపడ్డ వాటన్నిటికీ ఒక ముగింపు తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇంక మీదట మన ఇద్దరి మధ్య ఎటువంటి సమస్య ఉండదు. హ. ఇంకా ఇంకొక విషయం ఉంది. మన పెళ్లి రోజప్పుడు మీరొక విషయం చెప్పారుగా, మనస్ఫూర్తిగా నువ్వు నన్ను ఎప్పుడు ఒప్పుకుంటున్నావో ఆ రోజే మన జీవితాన్ని ప్రారంభిద్దామని. ఇప్పుడు నాకు సమ్మతమే. నా గురించి నీకే ఒక్కటి తెలీదు. మరెలా నాతో సంతోషంగా ఉండగలవు? నాతో నువ్వు జీవించాలంటే నాకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి. నా కష్ట నష్టాలు, నా సంతోషము, దుఃఖము తెలుసుకోవడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నాను. నీకు అనవసరమైన భయం రావడానికి కారణం ఈ ఫ్లాట్లో ఎప్పుడూ లాక్ చేసున్న రూముకు సంబంధించిన నీ ఆలోచన. అందువల్ల నీకు ఇప్పుడే ఆ రూమ్ని తెరిచి చూపిస్తాను. ఇక నీకు ఏ అనుమానం ఉండకూడదు. హ్మ్.